ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్తే, నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. నేను స్టార్ట్ కాబోతున్నా ద్రాక్షారామం వైపు. మంచిగా పొద్దున్న లేచిన రెడీ అయినా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయితే కొంచెం ఎండ రాకముందు మ్యాక్స్ టు మ్యాక్స్ డిస్టెన్స్ కవర్ చేద్దామన్న ఉద్దేశంలో పొద్దున్నే స్టార్ట్ అవుతున్నా. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతా. చలో వెళ్ళిపోదాం. ఇంకా సరే అన్న, సరే అండి, సరే అండి. సో 2 days ఉన్నా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చీరాలలో. ఫుల్ రెస్ట్ తీసుకున్నా అండ్ స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా ఉండమంటున్నారు అండ్ బాగా చూసుకున్నారు. ఆంటీ వెళ్ళొస్తా అండి. బాయ్ నాన్న. అన్న బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, మళ్ళీ వస్తానా. రైట్. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అయితే మస్తు యంగ్ ఉన్నాడు. అసలు అడగాలి ఏంటి సీక్రెట్ అనేది. నాకన్నా 3 years పెద్దోడు, కానీ నాకన్నా ఒక 5-6 years చిన్నోన్లా కనబడుతున్నాడు. అసలు ఘోరంగా అడ్వాంటేజ్. కొన్ని బ్లడ్ ప్రూఫ్లు కూడా ఉంటాయి అట్లానే. తెలుసుకోవాలి ఒకసారి, మళ్ళీ ఫోన్ చేసి ఏం ఫుడ్ తింటావు అన్న అని చెప్పేసి. చూడండి అద్దాలకు కూడా ఫాగ్ పట్టేసింది. బాపట్ల 10 kilometers, మచిలీపట్నం 103, దిగమర్రు 194. సో స్టువర్టుపురం ఇక్కడ నుంచి వెళ్ళే. స్టువర్టుపురం అనే సినిమా ఉంటుంది కదా, స్టువర్టుపురం అనే విలేజ్ రైట్ సైడే ఉంటుంది. పొగ మంచు అయితే సూపర్గా పట్టింది. చూడండి, ఒక 100 meters తర్వాత మనకి మనకు 100 meters తర్వాత అసలు రోడ్ అయితే ఏం కనిపించట్లేదు. నా మొహానికి ఏదో లేయర్లా వచ్చి తగులుతుంది, అంటే ఏదో వాటర్ ఉన్నట్టు తగులుతుంది. వైజర్ వేస్తే మాత్రం అసలు కనబడట్లేదు. ఈ సిచ్యువేషన్ నాకు పాటలు పాడవద్దు అవుతుంది. నా చిన్నప్పటి డ్రీము సింగర్ కావాలని. ఎవరైనా సినిమా వాళ్ళు ఉంటే ఒక ఛాన్స్ ఇవ్వండి అయ్యా, డబ్బులు ఏం తీసుకోండి, మీకోసం ఫ్రీగా వాడతా. సూర్యుడు వెళ్తున్నాడు. సూర్యుని కిరణాలు కూడా ఇటు మన మీద పడనంత దట్టమైన పొగమంచు ఉంది. వాటర్ మొత్తం వర్షం కొడితే ఎట్లయితే పడతాయో అట్లా పడుతున్నాయి. బండి మించి వెళ్ళి మెల్లమెల్లగా పోతున్నాయి. ఇంకా నాకేదో నా ఫేస్కి ఒక వాటర్లా వచ్చి పడుతుంది. నాకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది. స్ప్రింక్లర్స్ పెడితే వాటర్ స్ప్రే అయితే వాటర్ పడితే చూడండి, అట్లా నా ఫేస్కి వస్తుంది. అంత ఫాగ్ ఉంది. అసలు గోప్రో ఎట్లా వస్తుందో నాకు తెలియదు, కానీ ఇది చూస్తే మాత్రం మీరు పరిశాన్ అవుతారు. అంత ఘోరంగా ఉన్నది. ఇటు జమ్మూ సైడు అటు ఎక్కువ రోడ్ల యాక్సిడెంట్ అయితే తెలుసు కదా మీకు. ఒక యాక్సిడెంట్ అయిందంటే దమ్మ గుల్తూనే ఉంటాయి. సో అదే సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ చీరాల టు బాపట్ల రోడ్లో. రైడ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఫాగ్ ఘోరంగా ఉంది. అండ్ నాకు తెలిసి చూడండి, నా హెల్మెట్ నుంచి వాటర్ పడుతున్నాయి కిందికి. అంత ఘోరంగా ఉంది ఫాగ్. కాసేపు ఆగి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, అద్దాలకి మొత్తం అంతా హెల్మెట్ నుంచి ఇట్లా చూడండి, ఇగో వాటర్ కారుతున్నాయి. ఎందుకు ఇట్లా అవుతుందో వెదర్ అర్థమవుతలేదు. చూడండి, నా బ్యాగ్ కూడా పట్టింది. కొంచెం ఫోను గోప్రో కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అసలు కంప్లీట్గా ఏం కనిపించట్లేదు. చూడండి, ఇట్లాంటి సిచ్యువేషన్లో డ్రైవ్ చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా డ్రెస్ అంతా తడిసిపోయినట్టు అవుతుంది. మంచి లొకేషన్, కానీ ఫారెస్ట్ ఉంటే ఏమన్నా ఉండేనా సూపర్ ఉండు ఈ లొకేషన్ మాత్రం. కాసేపు ఆగి స్టార్ట్ అయిపోతాయి, ఎందుకంటే లొకేషన్ మంచిగా ఉంది అని చెప్పేసి మనం పోతే మనకి ఇబ్బంది అయింది అనుకోండి. మన కోసం ఇప్పుడంటే ఓకే, తర్వాత వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా రోడ్డు మీద వస్తే తను పోయేరాక ఆగి మరీ పోవాలి. నేను ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా కాబట్టి సో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. కాసేపు వెయిట్ చేస్తా, మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఈరోజు నా జర్నీ వచ్చేసి చీరాల నుంచి బాపట్ల, ఇంకా ఇట్లా వెళ్తున్నా మచిలీపట్నం.
అండ్ నెక్స్ట్ ద్రాక్షారామం అట్లా వెళ్తా. మళ్ళీ ద్రాక్షారామంలో నాకు తెలిసి సాయంత్రం అయితే 260 కిలోమీటర్స్ ఏమి ఉన్నది. సాయంత్రం అవుతుంది పోయేసరికి, దర్శనం చేసుకుంటా. అండ్ మళ్ళీ పిఠాపురం సైడ్ స్టార్ట్ అవుతా. ఈ పిఠాపురం స్టార్ట్ అయ్యే క్రమంలో మేబీ పిఠాపురం చేరుకోలేకపోవచ్చు, మధ్యలో ఎక్కడైనా స్టే చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఇప్పుడు రాకున్న ఫాగ్ అంతా వేయింది, ఇప్పుడు మంచిగా ఉంది వెదర్, మంచిగా డ్రైవ్ చేసుకుంటూ పోవచ్చు. మొత్తం కళ్ళల్లో పడ్డాయి డైరెక్ట్, ఒక వాటర్ టైపు సాల్టీనెస్ ఉంది మొత్తం అంతా, కళ్ళు మండినాయి కాసేపు, అంత ఘోరమైన ఫాగ్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ అయింది రూటు, బాగుంది లొకేషన్ కూడా, చూడండి ఎంత మంచిగా ఉందో. యూట్యూబ్లో మనం నా వీడియోస్ ఎవరు చూస్తున్నారో చూడొచ్చు. అంటే ఫాలోవర్స్ ఎంతమంది చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారా, ల్యాప్టాప్లో చూస్తున్నారా, లేకపోతే ఫోన్లో చూస్తున్నారా అనేది తెలుస్తుంది. నా వీడియోస్ 75% నాన్ ఫాలోవర్ చూస్తున్నారు. నా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ 25 మెంబర్స్ చూస్తున్నారు. టీవీలో 50% జనాలు చూస్తున్నారు. ఆ టీవీలో చూస్తున్న వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకు సంతోషం ఏంటంటే నా వీడియో 65 ఏజ్ ఎబో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. అది అసలు మ్యాటరు. చాలా హ్యాపీ అనిపించింది అది చూడడంతో. చాలామంది చూస్తున్నారు నా వీడియోస్. అండ్ మీరు ఏమన్నా నన్ను అడగాలన్నా, అండ్ నాతో ఏమన్నా మాట్లాడాలనుకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే నేనేంటి, ఎక్కడికి వెళ్తున్నా, ఎందుకు చేస్తున్నా, ఈ బైక్ ఎందుకు, ఇట్లాంటి ఏ క్వశ్చన్స్ అయినా మీకు అడగాలనిపిస్తే కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో, ఈరోజు పోస్ట్ చేసిన వీడియో, నెక్స్ట్ వీడియోలో దానికి సమాధానాలు ఖచ్చితంగా ఇస్తాను నేను. మంచిగా నా పనులన్నీ చీరాలలో అయినాయి. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా అనుకున్నాడంట, సో కార్లో ట్రిప్ వేద్దామని చెప్పేసి. కానీ కొన్ని అనుకునే కారణాల వల్ల అన్న ట్రిప్ చేయలేదట. 12 జ్యోతిర్లింగాలు 4 ధాములు కార్లో తిరగాలని చెప్పేసి బడ్జెట్తో కాకుండా మొత్తం అంతా డైరీలో రాసి పెట్టుకున్నాడట. సో పాసిబుల్ కాలేదట. నా అదృష్టమో లేకపోతే నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడమో ఏందో కానీ నాకు నన్ను ట్రిప్ చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్నది, చాలా ఖర్చుతో కూడుకున్నది. అండ్ నడుము ఎట్లా ఉంటుందో ముందు తెలియదు. ఇప్పటికైతే నేను స్టార్ట్ చేసి ఈ రోజుకి 6 days అవుతుంది. ఒకరోజు ఒక రెస్ట్ తీసుకున్నాను నిన్న. ఇప్పటికీ 1000 కిలోమీటర్స్ చేంజ్ అయింది. 1030 కిలోమీటర్లు అట్లా వచ్చింది ఇప్పటికీ నాకు. సో ఏంటంటే ఆయన విజిటింగ్ ఉంటే లేట్ అవుతుంది. విజిటింగ్ లేకుండా కొట్టడం అంటే ఎండ తక్కువ ఉంటే కొంచెం డైలీ ఇంకా మంచిగా కొడతా. సో డైలీ అనేది నా స్పీడ్ లిమిట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయాలి. చేద్దాం ఇంకా మెల్లగా. బ్యాటరీ నుంచే ఇచ్చిన ఇక్కడ నుంచి దేవుడు నన్ను ఎంతో ఇబ్బంది పెడతానని అనుకున్నా, కాకపోతే నాకు చాలా మేలు చేసిండు. ఇక్కడ షాప్కి వచ్చిన ఇక్కడ మచిలీపట్నంలో ఈ అన్న వాళ్ళు మొత్తం నా బైక్ ఒక 5 నిమిషాల్లో సెట్ చేసారు. బ్యాటరీ కూడా గొప్ప ఛార్జ్ కావట్లేదు. ఎంత పెద్ద పని పెడుతుంది అనుకున్నా. పక్కన ఒక షాప్ అని వచ్చిండు, ఆ కటింగ్ ప్లేయర్తో మెల్లగా బ్యాటరీ తీసిండు. వేరే బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకున్నా. దేవుడు దయ వల్ల నా గోప్రో పనిచేస్తుంది. అసలు ఈ బడ్జెట్ లేని టైంలో మళ్ళీ ఒక కాస్ట్ పెట్టి అది కొనాలి అని అనుకున్నా, కానీ దేవుడు నాతోనే ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెద్ద లాస్ అవుతుంది అనుకున్నా, అండ్ చాలా హ్యాపీ. అన్న థ్యాంక్స్ అన్న, తమ్ముడు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నీకు తెలియకుండా నాకు పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తెలుసాను. ఎన్నో ఫెయిల్ అయితే అనుకున్నా, ఆ బ్యాటరీ రాకపోతే ఏమన్నా ఫెయిల్ అయితే. దేవుడు దేవాల నాకు అంత మంచి జరిగింది. థ్యాంక్ యూ అన్న. ఇదే ఆ దారి వాళ్ళ ఇంటికి. సో వెళ్తున్నా. గోప్రో పని చేయట్లేదు కదా, అందుకే ఫోన్లో తీయాల్సి వస్తుంది. అందుకే రన్నింగ్లో ఇంకా వీడియో రాదు, ఇంకా మెల్లమెల్లగా వెళ్ళడమే. సో ఈ అన్న వాళ్ళని రోడ్డు మీద నేను అడిగిన, అంటే ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు ఎక్కడ అని చెప్తే అంటే వీళ్ళు 2 బైకులతో ఒక 1 కిలోమీటర్ నుంచి తీసుకొచ్చి నాకు చూపించారు. చాలా సంతోషం. ఇదే ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. అన్న వాళ్ళు ఇక్కడ లేరు. అన్న ఇక్కడ షూటింగ్లో ఉంటాడు కదా, మేబీ హైదరాబాద్ అట్లా ఉండవచ్చు. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎంత కోట్ వేసుకున్నా కదా, రైడింగ్ జాకెట్ మస్తు ఉడుకుతుంది, ఎండ కూడా ఉంది.
సో ఇదే ప్రభాస్ అన్న వాళ్ళ ఇల్లు. అండ్ ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంట. అందరూ ఎవరు అడిగినా కూడా పొగుడుతున్నారు వాళ్ళు చేసిన కార్యక్రమాలు. ఎంపీ ఉన్నప్పుడు అయితే మస్తు స్కూల్ కట్టించిందట. వాళ్ళు ఎంత ప్రేమగా తీసుకొచ్చిరంటే మా రాజుగారు ఇల్లండి, మేము తీసుకుపోతాం రండి అని చెప్పేసి తీసుకొచ్చిరని అంటే వాళ్ళు చేసే పనులు సూపర్ అని చెప్పొచ్చు మనం. అండ్ చెప్తున్నారు ఇక్కడ బ్రిడ్జ్ కానీ స్కూల్స్ కానీ చాలా కట్టించారన్న మా చిన్నప్పుడు అయితే. వాళ్ళు చేసింది అయితే చాలా ఉంది. మొత్తం ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి, చాలా మంచి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. సో ఉన్న ఊరికి అట్లా ఉన్న ఊళ్ళో వాళ్ళు సంతోషపడుతున్నారు ఈ ఊర్లో పుట్టినందుకని అంటే వాళ్ళు మంచిగా చేస్తున్నారని అర్థం. ఇదే చిరంజీవి గారి ఇల్లు. సో ఇంకా అట్లనే ఉంది స్ట్రక్చర్, దీన్ని ఏం చేంజ్ చేయలేదు. చిన్నప్పుడు వారి బాల్యం ఇక్కడనే గడిచిందంట. సో ఈ ఇల్లు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎవరో ఉన్నారు, ఏమంటారు దాన్ని బట్టి చూద్దాం ఇంకా. సో ఇదే చిరంజీవి గారి ఇల్లు. మంచిర్యాల జిల్లా, తెలంగాణ. మొత్తం పవన్ సార్ ఫోటోలు ఉన్నాయి, చిరంజీవి సార్ ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ అన్నని ఇక్కడ ఉంటున్నారు. నాగబాబు సార్ ఫోటోలు ఉన్నాయి. సో ఈ ఇంటికి వచ్చినప్పుడు దీని ఫోటోలు అనుకుంటా ఇవన్నీ. ఇదొక రూము, మళ్ళీ అటు సైడ్ ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఒక అన్న ఉంటున్నాడు. అండ్ ఇది మొత్తం ఇంటి బ్యాక్ సైడ్. ఫైనల్గా అయితే చిరంజీవి సార్ వాళ్ళ ఇంటికి వచ్చిన చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేడికి వస్తా అని చెప్పేసి, ఇది ఈ రోజు ప్లానే డైరెక్ట్. ఇంకా ఈ రూట్లో వెళ్తున్నా అని చెప్పేసి మ్యాప్ చూసిన తర్వాత సార్ వాళ్ళు ఇటే ఉంటుంది అని చెప్పేసి ఇటు వచ్చిన. సో ఈ ఇల్లంతా సార్ వాళ్ళదే. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు 2 ఇంపార్టెంట్ ప్లేస్లు కవర్ చేసిన, చాలా హ్యాపీగా ఉంది. అన్ని సార్ వాడినాయి అంట, ఈ మంచము, చైర్, ఈ టేబుల్ కానీ ఇవన్నీ. సో ఇవి ముట్టుకున్నామనంటే నేను ఒక అదృష్టవంతున్నే నా దృష్టిలో అయితే. చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడికి రావడం. అండ్ ఇంకా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ద్రాక్షారామం వైపు స్టార్ట్ అయిపోదాం. ఫైనల్గా బండి బోట్ ఎక్కింది, చాలా హ్యాపీగా ఉంది. నేను నర్సాపురం నుంచి ద్రాక్షారామం వైపు వెళ్తున్నా. సో రూట్ ఉంది, రోడ్డు రూటు, కానీ ఇట్లా ఒకసారి బోట్ ఎక్కిద్దామని చెప్పేసి డిసైడ్ అయినా. సో ఇంకా దీన్ని ఎక్కిచ్చేసి వెళ్ళిపోదాం. ఇంకా చల్లగా ఉంది గాలి. అసలు ఒంగోలు వరకు అయితే అసలు వశపడలేదు. ఇప్పుడు మాత్రం చాలా చల్లగా ఉంది. రైడ్ ఎంత చేసినా చేయాలనిపిస్తుంది. వీటి లంక గ్రామాలు అంటారు కదా, లక్కవరం. సో ఇటు సైడ్ నేను సకినేటిపల్లి, లంక, నాకు తెలిసి లంక గ్రామాలు అంటారు కదా, ఇవే అనుకుంటాం మేబీ. లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. గోప్రోని నేను ఏమన్నా మిస్ అవుతున్నానా? ఇట్లాంటప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 3:30 అవుతుంది. సాయంత్రం 5 అయితే ఎట్లుందో వాతావరణం అట్లుంది. నాకు తెలిసి వాటర్ ఫోర్స్కి అండ్ చెట్లకి అనుకుంటాం. సో ఇంకా నేను చేరుకోవాల్సిన ప్లేస్ 50 కిలోమీటర్స్ ఉంది. సో టక్కటకి వెళ్ళిపోతాయి ఇంకా చేయాలో. ఫైనల్గా నా 3వ శక్తిపీఠానికి వచ్చిన ద్రాక్షారామం. అండ్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటా. బండి ఎక్కడ పార్క్ చేసిన. సో ట్రావెలర్ అని చెప్పేసి పార్కింగ్ కూడా డబ్బులు ఏం తీసుకోలేదు వాళ్ళు. నా వెనుక బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డుతోనే అంత అడ్వాంటేజ్ అయింది నాకు. నేను బుక్కులు ఇక్కడ తీసుకున్నా. ఈ మొత్తం స్టోరీ 12 జ్యోతిర్లింగాలు నా శక్తిపీఠాలకు సంబంధించి అవి చదువుకుంటూనే ఫాలో అవుతున్నా. అండ్ నేను సంక్రాంతి అప్పుడు వచ్చిన టెంపుల్కి ఏమైందంటే టైంకి ఓపెన్ కాలేదు టెంపుల్. పోయేటప్పుడే అనుకున్నా ఏదో రోజు వస్తా అని చెప్పి. తల్లి మళ్ళీ తొందరనే రప్పించుకుంది 4 నెలల్లో. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా ప్రస్తుతం మనం పంచారామంలో ఒక క్షేత్రమైన ద్రాక్షారామం, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం అండ్ శక్తిపీఠాలలో ఒకటైన ద్రాక్షారామంలో ఉన్నాము. సో ఇవన్నీ ద్రాక్షారామంలో ఉన్నాయి, ఒకటే టెంపుల్లో. దక్ష ప్రజాపతి పేరు మీదుగా ద్రాక్షారామం అనే పేరు వచ్చిందట ఇక్కడ. తను పూర్వం ఇక్కడ యజ్ఞశాల కట్టుకొని యజ్ఞం చేసిండంట. సో సతీదేవి ఉంటుంది కదా, సతీదేవి మరణం తర్వాత తను ముక్కలైన భాగాల్లో నాభి స్థానం ఇక్కడ పడిందంట. అండ్ త్రిలింగ క్షేత్రాలు అండ్ శ్రీశైలంలో ఒకటి, ద్రాక్షారామంలో ఒకటి, అండ్ మనకి అక్కడ కాళేశ్వరం ఒకటి. సో ఇవన్నీ తెలుగు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన ప్రాంతానికి తెలుగు అనే ఒక పేరు వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నా. అండ్ చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ
స్టోరీ ఏంటంటే తారకాసురుడు శివుని పూజించిన తర్వాత శివుడు ఒక అమృతలింగాన్ని ఇస్తారంట. కోరిక కావాలని అడిగితే నీ వల్ల పుట్టిన కొడుకు వల్లనే నా మరణం ఉండాలి అండ్ నాకు అమృతలింగం కావాలని చెప్పేసి అడుగుతారట. అమృతలింగం ఇచ్చిన తర్వాత తను మింగి ఇక్కడ ఈ భాగంలో శరీర భాగంలో ఇక్కడ పెట్టుకుంటాడట. పెట్టుకున్న తర్వాత శివుడికి మళ్ళీ ఇట్లా పెళ్లి చేసుకోడు, శివునికి మళ్ళీ పుత్రుడు ఉండడు కాబట్టి నాకు మరణం ఉండదని చెప్పేసి తను పాపాలని చేసుకుంటూ వదులట. ఆ తర్వాత పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత కుమారస్వామి జన్మిస్తాడు. కుమారస్వామి జన్మించిన తర్వాత ఇట్లా యుద్ధంలో ఒకసారి కుమారస్వామి తన ఆయుధంతో వేసిన తర్వాత ఇక్కడ పడి పగిలిపోయి ముక్కలయ్యి మొత్తం అన్నీ చిందరగా ఒక 5 ముక్కలు పడ్డాట. సో ఇక్కడ ఒక పార్ట్ పడ్డది. అది ఇక్కడ 14 అడుగుల లింగం ఉంది ఇక్కడ లోపల. దర్శనం చేసుకున్నా అండ్ అమ్మవారి దర్శనం కూడా ఇప్పటికి వెళ్తున్నా అండ్ దర్శనం చేసుకొని వీడియో తీయనేయట్లేదు. అమ్మవారి దర్శనం కూడా చేసుకొని అండ్ పిఠాపురం వైపు స్టార్ట్ అవుతా అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ తిరిగి చూస్తా. మళ్ళీ ఏమన్నా ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. మొత్తం ఎండిపోయింది. జనవరిలో ఫుల్ వాటర్ ఉండే, మంచిగా చూడడానికి మంచిగా ఉండే. సో ఆ వీడియో అవైలబిలిటీ ఉంటే నేను పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది కోనేరు. ఇక్కడ ఉండి నేను వీడియోలు తీసుకున్నా కనమ రోజు. టెంపుల్లో వాయులింగం కూడా ఉంది వెనక సైడు, దర్శనం చేసుకోండి. ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది ఇది. సో ఈ రెండు దర్శనం చేసుకొని వెళ్తే ఇది నా డే 6 వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ 200 టార్గెట్ అండ్ వ్యూస్ 500 టార్గెట్ అండ్ అది రీచ్ అయితే నాకు కొంచెం బూస్ట్ అన్నట్టు. నేను రెగ్యులర్ ఒకటే పెట్టుకుంటున్నా. ఆ టార్గెట్ రీచ్ అయితే ఓకే, నేను చేసిన దానికి సాటిస్ఫై. ఓకే, బాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ. ఫైనల్గా ఈరోజు ద్రాక్షారామంలో ఉంటున్నా. అయితే నేను ఈరోజు యానము అండ్ పిఠాపురంకి కొంచెం దూరం వరకు వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నా. ఒక సార్ వచ్చిండు టెంపుల్కి సంబంధించి అండ్ రూమ్ ప్రొవైడ్ చేసిరు ఇక్కడ ద్రాక్షారామంలో. సో ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఈ రూమ్లో ఉంటున్నా. ఇక్కడనే ఉండి ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతా. సో చాలా సంతోషం అనిపించింది. అసలు ఫస్ట్ వద్దన్నా దాదాపు ఒక 10 సార్లు అడిగిండు, ఉండబ్బాయి ఏం కాదు ఉండు మార్నింగ్ లేసిపో, ఇప్పుడు ఎక్కడ ఉంటావు అని చెప్పేసి అన్నాడు. ఫుడ్ కూడా తెప్పిస్తా అన్నాడు. ఫుడ్ ఏమో సార్ అడుగుతున్నాడు కదా, రూమ్ అయితే ఓకే అని చెప్పేసి అన్నా. సో ఫైనల్గా అయితే రూమ్ తీసుకున్నా. నాకు తెలిసి నేను ఎక్కడో చేసిన మంచి నాకు ఈ రూపంలో తగులుతుంది అయితే నేను అనుకుంటున్నా. నేను ఎవరికైతే ఏం అపకారం అయితే చేయలేదు, నాకు తెలుసు నేనేందో. సో దేవుడు ఏదో రూపంలో నాకు సాయం చేస్తూ ఉన్నాడు. సో ఇది ఈరోజు వీడియో అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మంచి ప్లేసులు చూసిన, చిరంజీవి గారి ఇల్లు చూసిన, ఇవన్నీ చూసిన, చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళిపోదా. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.